నమస్కారం. నేను మీ గోపాలయ్య గారిని. చాలామంది జ్యోతిష శాస్త్రంలో అనేక ప్రాబ్లమ్స్తో మన దగ్గర వస్తూ ఉంటారండి. ఏమండి మా అమ్మగారికి మాకు పడదండి, ఏమండి మా నాన్నగారికి మాకు పడదండి. ఇది కామన్. అన్నదమ్ముల బుద్ధ పడదండి, అక్క చెల్లెళ్ళ మధ్య పడదండి. తోడి కోడలైతే ఎలాగో పేరే ఉంది, తోడి కోడలు అంటేనే కొట్టుకోవడానికి వస్తారు. ఆడపడుచు అంటేనే వాళ్ళ పెత్తనం చూస్తూ ఉంటాం మనం. అలాగా ముఖ్యంగా షట్టగులు అంటారు. అక్క చెల్లెల్ని చేసుకున్న అన్నదమ్ములు వాళ్ళు షట్టగులు అంటారు. వాళ్ళ మధ్య గొడవలు, ఆస్తికి తగాదాలు, ఉన్నత స్థితిలోకి రావడం పోవడం, ఎన్నో కుటుంబ సమస్యలు, బంధాలు అవన్నీ కూడా మనం చెప్తూ ఉంటాం. ఎన్నెన్నో రకాల కథలు వింటున్నప్పుడు ఒక్కొక్క కుటుంబంలో బంధాల మీద, అనుబంధాల మీద ఏంటి ఇంత పలచబడిపోతున్నారు మనుషులు. ఒక ఆయన అన్నాడు, కుటుంబంలో ఎంతో బలహీనమైన బంధాలు ఉంటేనే ఒక అమ్మాయి ఆ ఇంట్లో నుంచి లేచిపోతుంది, ఎవరితోనూ వెళ్ళిపోయి ఇంకెవరితోనూ పెళ్లి చేసుకుంటుంది. లేదా అబ్బాయి తల్లిదండ్రులకు చెప్పకుండా, పెద్దలకు చెప్పకుండా బయటికి వెళ్ళిపోయి ఏదో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్ళి బయట చేసేసుకోవటం. దీనికి కారణము కుటుంబంలో ఉన్న బంధాల మధ్య ఉన్నటువంటి బలహీనత అంటారండి. మరి ఈ బలహీనత గురించి ఒక మాట చెబుతూ, అసలు మనం ఎన్నో కోటలు కడతామండి బంధాల గురించి, ఎన్నో త్యాగాలు చేస్తూ, నా భర్త, నా భార్య, నా బంధువులు, నా వాళ్ళని మనం ఎంతో కొట్లాడుతూ ఉంటాం. వాళ్ళ కోసం మన జీవితాంతం ధారపోస్తుంటాం. కొందరైతే జీవితమంతా వాళ్ళ బంధువుల కోసమే త్యాగం చేస్తూ ఉంటారు. కొందరు స్వార్థపరులాగా ఉండి ఇల్లు కట్టుకొని, కారు పెట్టుకొని, మేము బాగుంటే మేము అంతే చాలు, నేను నా భార్య, నా పిల్లలు అన్నటువంటి కొందరు ఉంటారండి. ఏది ఏమైనప్పటికీ కూడా బంధాలు స్థిరంగా ఉండాలి, బంధాలు బలంగా ఉండాలి. ఒకరి బంధువులతో మంచి రిలేషన్షిప్ ఉండాలి అంటే, ఒక కథ చెప్పినట్టు ఒక కోటీశ్వరుడు కొన్ని వందల కోట్లు సంపాదించి మరణించే క్షణంలో తాను అడిగిన ఒకే ఒక కోరిక ఏమిటంటే, నా బంధువులందరినీ ఒకసారి చూడాలి అని చెప్పి ఏడ్చాడంట. బంధువులందరూ వస్తే అన్నాడంట, డబ్బు 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 అని డబ్బు వెనకాల పరిగెత్తాను, జీవితం అంతా అయిపోయింది. ఆఖరి క్షణంలో ఒకటే తెలుసుకున్నాను, డబ్బు కాదు ముఖ్యం, బంధువులు, మనల్ని ప్రేమించేవాళ్ళు, మనల్ని వరస పెట్టి పిలిచేవాళ్ళు, ఆ బాంధవ్యానికి నేను దూరం అయ్యానని చెప్పి బాధపడి మరణించాడట. ఒక తమాషా ఏమిటంటే, ఒక కథ ఈ మధ్య మనకు తెలిసింది ఏంటంటే, భర్త విషయంలో డాక్టర్లు అన్నారంట, అమ్మ ఇవాళ రాత్రి గడిస్తే గొప్ప, ఇవాళతో ఈయన పని అయిపోయింది, రేపటి నుంచి ఈయన ఎవ్వరు అని చెప్పేసరికి భార్య ఆయన పక్కనే కూర్చుందట. భర్త తన బాధ అంతా చూసుకుని, అయ్యో నాది ఇవాళ ఆఖరి రోజు కదా అని చెప్పి తన గతమంతా చెప్పుకుంటూ వస్తున్నాడట. రాత్రి బాగా లేట్ అయిపోయింది, భార్య ఆవలిస్తూ ఉందంట నిద్రపోవటానికి. అదేమిటే, నేను ఇన్ని చనిపోతాను నీకు తెలుసు, వాళ్ళకి కొన్ని గంటలు కూడా ఉండనని తెలుసు, పొద్దున్న లేవ్వనని తెలుసు, అయినా నీకు నిద్ర ఎలా వస్తుంది అంటే, భలేవారండి, మీరు ఎలాగో మార్నింగ్ లేవ్వరు, మీ పని అయిపోయింది, నాకు పొద్దున్న లేవ్వాలి, ఇల్లు చిమ్ముకోవాలి, వంట చేసుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, బోల్డని పనులు ఉన్నాయని నాకు నిద్ర వస్తుంది అన్నదట. అలాగా మనం ఇన్ని రోజులు ప్రయాణం చేసి ఏదేదో పీకేసామంటాం, కానీ ఆఖరికి మిగిలేది అదే. అందుకే మీరు గజేంద్ర మోక్షం చదవండి. గజేంద్ర మోక్షంలో గజేంద్రుని వదిలేసి పిల్లలు, రాణులు, వాళ్ళ మొత్తం అందరూ కూడా వెళ్ళిపోతారన్నమాట. ఆ మొసలి గజేంద్రుని లాగేస్తూ ఉన్నప్పుడు గజేంద్రుడు ఆ మొసలితో పోరాటం చేస్తూనే ఉంటాడు. అందులో చెప్తాడు, ఎవ్వరూ శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు, ఒక్క పరమాత్ముడు, ఒక్క మహావిష్ణువు తప్ప అని చెప్పి గజేంద్ర మోక్షం మనకు చెప్తుంది. మీ బంధాలు గట్టిపడాలన్నా, మీరు బాగుండాలన్నా కూడా జ్యోతిష శాస్త్రాన్ని నమ్మండి, నన్ను కలవండి, నేను మీతో మాట్లాడతాను. నమస్కారం.